ఓ 10 మంది కలిసి ఓ సపరేట్ టీం అవుతారు. పబ్లిక్ ల మారు వేషాల్లో తిరుగుతుంటారు. పని మంతులు ఏడున్నారు, ఎవరిని కలుస్తున్నారు, వాళ్ళ అడ్డ ఏడుందో మొత్తం నజరేస్తారు. ఓ వారం 10 రోజుల్లో వివరాలు గుంజి పక్కా మతలవ్ తోటి అటాక్ చేస్తారు. గిసొంటి సీన్లు సినిమాలలో మస్తుగానే చూసినాం. అది రియల్ పోలీసుల ఉత్తుత్తి యాక్టింగ్, కానీ ఇది రియల్ పోలీసులు చేసిన చేజింగ్. మన జిల్లా కాదు, మన రాష్ట్రం కాదు, మన భాష కాదు, రాజస్థాన్ పోయి సైబర్ దొంగలకు సినిమా చూపించిండ్రు మన పోలీసులు. 40 మంది 15 రోజులు అడ్డా పెట్టి 27 మంది పనిమంతులను పట్నం పట్టుకొచ్చిండ్రు. వీళ్ళు ఉండేది రాజస్థాన్ లేడినో పల్లెటూర్లా. సూటి పెట్టింది తెలంగాణ వాళ్లకు. రాష్ట్రం అంతటా 189 కేసులలో 9 కోట్లు ఊడ్చిండ్రంటే చూడుండ్రిగా. గింతాలుగా ఎట్లా దొరకబట్టిండ్రంటే బ్యాంక్ అకౌంట్లతోటే. పబ్లిక్ అడ్డమైన లింకులు పంపి పైసలు కొట్టేస్తున్నారు కదా. గవే అకౌంట్లకు పోయినాయో వివరాలు తీసుకుంటే మొత్తం రాజస్థాన్ అడ్రస్ చూపించినాయట. సపరేట్ టీములు పెట్టి అక్కడి పల్లెల్లో తిరుక్కుంటా పట్టేసిండ్రు. మన తానే కాదు, దేశం అంతటా 2000కు మీద కేసులలో ఇంకో 11 కోట్లు కొట్టేసిండ్రట. The current account, if it is a very active account, the commission amount may even be lakhs of rupees. ఇంట్లో కొందరు సైబర్ దొంగల కింద కమిషన్ల కోసం పనిచేస్తున్నారు. బ్యాంకులకు ఫేక్ ఆధార్ కార్డు ఇచ్చి దొంగ అకౌంట్లు తీస్తారు. పబ్లిక్ వెళ్ళి గుంజిన పైకం వీళ్ళు అకౌంట్లు వేసినందుకు కమిషన్ వస్తుందట. గట్ల లక్షల్లో కమాయిస్తున్నారట. మందిని ముంచడానికి ఏమన్నా మోపైనరా. అయినా పబ్లికే జనం తుషారు ఉండాలి. ఆఫర్లు డిస్కౌంట్లను లింకులు పంపంగానే ఆశ కురుకుతే గిట్లనే ముంచుతారు. చూసుకోండి మరి.